హాయ్ ఫ్రెండ్స్, క్రిప్టో అసెట్స్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో VPS సర్వర్ని మనం ఎలా బై చేయాలి, అందులో విండోస్ OS రన్ చేస్తూ డీపిన్ లాంటి ప్రాజెక్ట్స్ని ఎలా 24 hours యాక్టివేషన్లో ఉంచాలి, మొత్తం ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు వీడియో చూడండి గైస్. అంటే ఈ మధ్య డీపిన్ ప్రాజెక్ట్స్ ఏంటంటే చాలా బాగా హ్యూజ్గా సక్సెస్ అవుతూ ఉన్నాయి. అవి ఎయిర్ డ్రాప్ కూడా చాలా మంచి ఎయిర్ డ్రాప్ ఇస్తున్నాయి. చాలామంది అందువల్ల సర్వర్ వీడియో అడుగుతున్నారు. సో అందువల్ల ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో డీపిన్ అంటే ఈ VPS సర్వర్ అంటే ఏమీ లేదు, మనకు చాలా మంది దగ్గర సిస్టమ్స్ అనేది ఉండవు, అలాగే ల్యాప్టాప్ ఉన్నా కానీ 24 hours మనం యాక్టివేషన్ అయితే పెట్టుకోలేము. సో దానికి ఏంటంటే వర్చువల్ సర్వర్ అంటే బయట వాళ్ళు సర్వర్ ప్రొవైడ్ చేస్తే ఆ సర్వర్ని యూజ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవాలి. వీటిలో కొన్ని జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. అలాగే దీంట్లో ఏ చేంజెస్ వచ్చినా, VPS సర్వర్లో చేంజెస్ వచ్చినా, మంచి డీపిన్ ప్రాజెక్ట్స్ వచ్చినా ప్రతి ఒక్కటి మన టెలిగ్రామ్ ఛానల్ నేను ఫాస్ట్గా అప్డేట్ చేస్తాను. సో ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క లింక్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. సో వన్స్ ఇప్పుడు ఇవి రన్ చేసుకోవాలంటే VPS సర్వర్ని ఫస్ట్ ఏ విధంగా బై చేయాలి చెప్తాను, తర్వాత ఆ జాగ్రత్తలు అనేది నేను చెప్తాను. సో వన్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది. లింక్ మీరు క్లిక్ చేయగానే PQ హోస్టింగ్ అనేది మీకు ఈ విధంగా డిస్ప్లే అయితే అవుతుంది. PQ హోస్టే బాగుంది నాకు, అంటే డైరెక్ట్గా ఇందులో క్రిప్టోతో పేమెంట్ కూడా చేసుకోవచ్చు కాబట్టి నేను ఈ సైట్ అయితే రికమెండ్ చేస్తున్నాను. సో ఇందులోకి వెళ్ళగానే ఇక్కడ మనకు క్లియర్గా ఇక్కడ క్లయింట్ అనే ఆప్షన్ మీకు పైన చూపిస్తుంది. క్లయింట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ కింద ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రొఫైల్లోకి వెళ్ళి KYC అనేది ఫస్ట్ పూర్తి చేసేయండి. KYC చేయడం వల్ల ఏంటంటే కొద్దిగా మనకు సర్వర్లు అనేది ఎక్కువ చూపిస్తాయి. సో KYC అనేది ఫస్ట్ పూర్తి, జస్ట్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి అది పూర్తి చేసేయండి. నెక్స్ట్ ఏం చేయాలంటే సర్వర్ అనేది మనం కొనుక్కోవాలంటే మనం ఒక సిస్టమ్ అనేది కొనుక్కోవాలి. ఇప్పుడు అది ఏ విధంగా కొనుక్కోవాలి, కిందకి వస్తే ఇక్కడ వర్చువల్ ప్రైవేట్ సర్వర్స్ అంటే ప్రోడక్ట్స్ అండ్ సర్వీస్ అనే ఒక ఆప్షన్ అయితే మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ ప్రోడక్ట్స్ అండ్ సర్వీస్లోకి వెళ్ళి వర్చువల్ ప్రైవేట్ సర్వర్స్ మీద క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్. ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఈ రెండు అయితే ఆర్డర్ చేస్తున్నాను. సో మీరు కొత్తది ఆర్డర్ చేసుకోవాలంటే ఇక్కడ ఆర్డర్ అనే ఆప్షన్ అనేది మీకు కనిపిస్తుంది. జస్ట్ ఆర్డర్ మీద ప్రెస్ చేయండి. ఆర్డర్ మీద ప్రెస్ చేయగానే మీకు క్లియర్గా అయితే చూపిస్తాయి, ఏమి ఉన్నాయో చూపిస్తాయి. ఇక్కడ VPS సర్వర్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు ఏదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ దేశం కావాలంటే ఆ దేశం సెలెక్ట్ చేసుకోవచ్చు. డేటా సెంటర్ల దగ్గరికి వెళ్ళి మీకు స్వీడన్, ఇంకోటి, లేకపోతే ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. US కాకుండా ఇంకేదైనా సెలెక్ట్ చేసుకోండి, జర్మనీ కానీ. సో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఏది సెలెక్ట్ చేస్తే అందులో ఉన్న సర్వర్స్ అనేది చూపిస్తుంది. వన్స్ మీరు కొద్దిగా కిందకి వెళ్ళగానే సో మీకు బెస్ట్ ఏంటంటే ఇప్పుడు కొద్దిగా పెంచేస్తారు రేట్లు. ఇంతకుముందు కొద్దిగా తక్కువైతే ఉన్నాయి, 1 year బ్యాక్ అయితే తక్కువైతే ఉన్నాయి. ఇప్పుడు అన్ని VPS సర్వర్లు కూడా ఇలా పెంచేశారు. సో ఇక్కడ ఆర్డర్ అనేది చేసుకోవాలి. మీరు మినిమం 4 GB ర్యామ్ది అయితే చేసుకోండి గైస్. 4 GB కన్నా తక్కువ తీసుకుంటే మాత్రం బిస్కెట్ అయిపోతారు. అంటే బిస్కెట్ అవ్వడం అంటే చాలా స్లోగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మినిమం మనం చేస్తున్నాం కాబట్టి అది 4 GB చాలా స్లోగా అయితే ఉంటుంది. ఇంకొద్దిగా మీకు దేంట్లోనే ఒక మంచి ఎయిర్ డ్రాప్ కానీ వచ్చిన $500 $600 కానీ వచ్చిందనుకో, ఒక హ్యాపీగా ఇది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. 6 GB ర్యామ్ అయితే ఇంకా కొద్దిగా బాగా ఫాస్ట్గా అయితే వర్క్ అవుతుంది. మీరు ప్రస్తుతానికి నేను ఇది ఆర్డర్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఆర్డర్ మీద ఇది ఆర్డర్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే ఇక్కడ టాప్అప్ అనేది చేసుకోవాలి గైస్. మీ దాంట్లో బ్యాలెన్స్ అనేది పెట్టుకోవాలి. ఇందులో ప్లస్ ఏంటంటే ఒకసారి మీరు అంటే టాప్అప్ ఎలా చేసుకుంటే డైరెక్ట్గా మీకు బిట్కాయిన్ ఉన్నా, లేకపోతే మీకు USDT ఉన్నా, ఏదన్నా ఇందులో పర్చేస్ చేసుకోవచ్చు. జస్ట్ టాప్అప్ మీద ప్రెస్ చేయండి. వన్స్ మీరు టాప్అప్ మీద ప్రెస్ చేయగానే ఇక్కడ ఎంత అమౌంట్ అనేది అడుగుతుంది. అలాగే ఇక్కడ యూఎస్లో చూపిస్తే మనం USDT సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్లిక్ చేసి USDT పెట్టుకొని ఎంత అమౌంట్ కావాలి, మనకు ఒక $20 కావాలనుకుంటే $20 మీద సెలెక్ట్ చేసుకోండి. వన్స్ మీరు $20 సెలెక్ట్ చేయగానే కిందే ఉంటుంది బిట్కాయిన్ పేమెంట్ అనే ఆప్షన్. ఇక్కడ బిట్కాయిన్, ఇథీరియం, USDT ఏదన్నా మీకు ఇందులో పర్చేస్ చేసుకోవచ్చు ఉంటుంది. సో మొత్తం $19.20 మనం చేస్తే 19.37 అనేది వస్తుంది మనకు యూరోస్లో. పే అనే ఆప్షన్ ఉంది. ఈ పే అనేది మీద ప్రెస్ చేయండి. వన్స్ మీరు పే మీద ప్రెస్ చేయగానే మీ ఇక్కడ చూపిస్తుంది ప్రకాష్ అంటే మీ జస్ట్ నెక్స్ట్ మీద ప్రెస్ చేస్తే నెక్స్ట్ అని కొట్టుకోండి. అలా నెక్స్ట్ మీ అడ్రస్ కొట్టగానే నెక్స్ట్ అని కొట్టగానే సో ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ మొత్తం పే మీద కొట్టండి. వన్స్ పే కొట్టగానే మీకు ఎక్స్టర్నల్గా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో బిల్లింగ్ అడ్రస్ కాదు, మీకు డైరెక్ట్గా అయితే పేమెంట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. వన్స్ ఇక్కడికి రాగానే మీరు ఇక్కడ 1 hour అయితే టైం ఇస్తారు. 1 hourలో మీరు పూర్తి చేస్తారు గైస్. ఇక్కడ మీరు సెలెక్ట్ కరెన్సీ మీద క్లిక్ చేస్తే ఏ కరెన్సీ మీకు మీ దగ్గర బిట్కాయిన్ ఉందా, లేకపోతే ఇక్కడ ఏ కరెన్సీ చూపించినా సపోర్ట్ చేస్తుంది. మోస్ట్లీ USDT బెటర్ ఆప్షన్. మనకు USDT మీద సెలెక్ట్ చేసుకోండి. మీకు USDC ఉన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ నెట్వర్క్ వచ్చి సో బైనాన్స్ BEP20 మీద సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు ఆర్బిట్రం కానీ చాలా ఉన్నాయి. సెలెక్ట్ చేస్తే మనకు బైనాన్స్ అయితే చాలా తక్కువ ఫీజు పడుతుంది, ఆర్బిట్రం కానీ బైనాన్స్ కానీ. సో BEP20 సెలెక్ట్ చేసుకున్నా. సో ప్రొసీడ్ టు పేమెంట్ మీద ప్రెస్ చేస్తాను. సో వన్స్ మేము ప్రొసీడ్ టు పేమెంట్ కూడా దీనికి అమౌంట్ అనేది పంపించాలి గైస్. మీకు చూపిస్తాను ఎలా పంపించడం. కొద్దిగా రిస్కే మనకు. మీకు బైనాన్స్ నుంచి కూడా పంపించుకోవచ్చు, బట్ 19.9 USDT ఎగ్జాక్ట్గా పంపించాలి. ఒక్కరవ అందులో గ్యాస్ ఫీజు అనేది తీసుకుంటూ కొద్ది తక్కువ అయిపోతుంది. కొన్నిసార్లు తెలియక చాలామంది ఒకరవ తక్కువ పంపించినా ఎక్కువ పంపించినా మీకు పేమెంట్ అనేది యాక్సెప్ట్ చేయరు.
కొన్నిసార్లు మీ పేమెంట్ మర్చిపోవాల్సి వస్తుంది. అందువల్ల డైరెక్ట్గా మీరు మెటామాస్క్లో ఫండ్స్ అనేది లోడ్ చేసుకోండి. మీ బైనాన్స్ నుంచి మీ మెటామాస్క్ కొద్దిగా అమౌంట్ పంపించుకోండి, యూఎస్డిటీ ఎంత కావాలంటే అంత. సో వన్స్ మీరు కొద్దిగా కిందకు వస్తే వ్యాలెట్ కనెక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. వ్యాలెట్ కనెక్షన్ ఆప్షన్ మీద ప్రెస్ చేసి మెటామాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది. మెటామాస్క్ మీద సెలెక్ట్ చేస్తే సో మెటామాస్క్లో ఒక సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ అడుగుతుంది. సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ అంటే కానీ ఆటోమేటిక్గా పేమెంట్ ఓకే అయిపోతుంది. పేమెంట్ ఓకే అయిపోయి కొంచెంసేపు అంటే పేజ్ రీఫ్రెష్ చేయదు, ఆటోమేటిక్ ఇదే రీఫ్రెష్ అయ్యి సో ఇక్కడ మీ పేమెంట్ అనేది రిసీవ్ అని చెప్పి క్లియర్గా చూపిస్తుంది. అప్పుడు వన్స్ మీరు మళ్ళీ బ్యాక్కి వెళ్తే మీకు క్లియర్గా ఇక్కడ పేజ్ అనేది ఈ విధంగా మీకు చూపిస్తుంది. సో ఇక్కడ మళ్ళీ సేమ్ మీరు ప్రోడక్ట్ సర్వీస్లోకి వెళ్ళి వర్చువల్ పేమెంట్ సర్వీస్ మీద ప్రెస్ చేయగానే మీకు ఏ పేమెంట్స్ అన్ని చూపిస్తాయి. ఇక్కడ ఆర్డర్ అనేది ఇప్పుడు చేసుకోండి. వన్స్ ఇక్కడ టాప్అప్ చేసుకున్న తర్వాత ఆర్డర్ అనేది ప్రెస్ చేసుకోండి గైస్. ఇక్కడ మీరు సో ఆర్డర్ మీద క్లిక్ చేసి మీరు ఏ దేశం కావాలంటే ఆ దేశం సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇందాక చెప్పినట్టే సో నేను మినిమం ఒక 4 GB ర్యామ్ది చూపిస్తున్నాను మీకు. 4 GB ర్యామ్లో ఆర్డర్ ఒక మంత్ చేసుకుంటాను. ఆర్డర్ మీద ప్రెస్ చేస్తాయి. వన్స్ ఆర్డర్ మీద ప్రెస్ చేయగానే నాకు సో ఈ డీటెయిల్ ఇక్కడ ఓఎస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి గైస్. మీరు కొద్దిగా కిందకు వస్తే ఓఎస్ ఉందా, మనకు కావాల్సిన విండోస్ కావాలి. విండోస్ అంటే విండోస్లోనే మనం చేసుకుంటున్నాం. సో విండోస్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఉబంటు ఓఎస్ కూడా ఉంటుంది. ఉబంటు ఓఎస్ ఏంటంటే మిగతా నోట్ రన్నింగ్స్ అంటే కమాండ్ ప్రాంప్ట్ మీద రన్ అయ్యే నోట్ రన్నింగ్కి ఇది కావాలి. కొద్దిగా సాఫ్ట్వేర్ నాలెడ్జ్ కూడా కావాలి కాబట్టి అవి వద్దు మనకు. విండోస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది సిస్టమ్ కాబట్టి విండోస్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యారో మార్క్ మీద సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఏ విండోస్ కావాలి ఒక్కరో స్క్రోల్ చేసుకోండి. దానిపై కిందకి లాగిన అనుకోండి విండోస్ 11 సెలెక్ట్ చేసుకోండి. వన్స్ మీరు విండోస్ 11 సెలెక్ట్ చేసుకొని పేమెంట్ ఆప్షన్ ఉంది. డైరెక్ట్గా ఇక్కడ ఆటో రెన్యువల్ అనేది ఆఫ్ చేసి పెట్టుకోండి గైస్. అంటే మీరు 1 month టెస్ట్ చేసుకొని బాగుంటేనే నెక్స్ట్ ప్రొసీడ్ కావండి. ఆటో రెన్యువల్ ఏంటంటే డైరెక్ట్గా కట్ అయిపోతుంది. మీ ఎంత అమౌంట్ ఉంటే కట్ అయిపోయి నెక్స్ట్ మంత్కి రెన్యువల్ అయిపోతుంది. ఆటో రెన్యువల్ ఆఫ్ చేసుకొని పే మీద ప్రెస్ చేసుకోండి. వన్స్ మీరు పే మీద ప్రెస్ చేసుకోగానే ఇంకా ఈ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ మనం పర్సనల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాం. మన పర్సనల్ అకౌంట్ $22 ఉంది కాబట్టి పర్సనల్ అకౌంట్ సెలెక్ట్ మీద చేశాను నేను. సో వన్స్ కిందకు పోగా మొత్తం క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది ఎంత ఏందని చెప్పి మొత్తం చూపిస్తుంది మొత్తం ఇక్కడ. సో ఇప్పుడు ప్లేస్ టు ఆర్డర్ మీద మీరు ప్రెస్ చేసేయగానే మీ ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయి మీకు ఈ విధంగా చూపిస్తుంది. డైరెక్ట్గా ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఆర్డర్ అని ఇక్కడ నేను ఆర్డర్ అని చూపిస్తుంది. సో కొంచెం నాకు 1 hour ఉన్నాక మీకు సర్వర్ ఓకే అయినాక మినిమం 20-30 minutes అయిపోతుంది. కొన్నిసారి 1 hour కూడా పడుతుంది. మొత్తం అయినాక యాక్టివ్ అనేది మీకు క్లియర్గా చూపిస్తుంది. అంటే పేమెంట్ సక్సెస్ఫుల్ అని గ్రీన్ కలర్లో క్లియర్గా చూపిస్తుంది. వన్స్ మీరు గ్రీన్ కలర్ క్లియర్ చూపించినప్పుడు ఏంటంటే మీకు ఒక పాస్వర్డ్ అనేది మీ ఈమెయిల్కి వస్తుంది గైస్. డైరెక్ట్గా మీకు పాస్వర్డ్ మీ ఈమెయిల్కి వచ్చేస్తుంది. పాస్వర్డ్ అంటే అనేది మన సిస్టమ్కి సంబంధించిన పాస్వర్డ్ అనేది మీ ఈమెయిల్కి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ 3 dots ఉన్నాయి కదా, ఈ 3 dots మీద క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ యాక్టివ్లో చూపిస్తాను. ఈ 3 dots మీద క్లిక్ చేసి కొద్దిగా దీన్ని స్క్రోల్ చేశారనుకోండి, కిందకి ఇవి స్క్రోల్ చేసుకుంటే టు ప్యానెల్ కంట్రోల్ ప్యానెల్. సో ప్యానెల్ మీద ప్రెస్ చేయండి. వన్స్ మీరు ప్యానెల్ మీద ప్రెస్ చేయగానే సో బిల్లింగ్ అడ్రస్ నుంచి ప్యానెల్లోకి వెళ్తాం. డైరెక్ట్గా ప్యానెల్లోకి వెళ్ళి సో ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది సైన్ ఇన్ తీసుకొని. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీకు యాక్టివ్ అనేది చూపిస్తుంది. స్టేటస్ అంటే మీకు విండోస్ అనేది ప్రొవైడ్ చేస్తాడు, యాక్టివ్ అని చూపిస్తుంది. సో మళ్ళీ 3 dots మీద వెళ్ళి ఇక్కడ మీరు పాస్వర్డ్ కావాలంటే మార్చుకోవచ్చు. మీకు పాస్వర్డ్ అనేది ఎక్కడెట్టో ఇస్తాడు @something అని చెప్పి. మీకు చాలామంది ఏంటంటే అంటే జస్ట్ మనం సిస్టమ్కి ఏం పాస్వర్డ్ పెట్టుకుంటే ప్రకాశం చాలా ఈజీగా ఉండేది పెట్టుకోండి, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. చేంజ్ పాస్వర్డ్ పెట్టుకొని మీరు చేంజ్ అనేది చేసుకోండి. లేకపోతే సేమ్ అదే పాస్వర్డ్ కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ VNC అనే ఆప్షన్ ఉంటుంది. 3 dots మీద క్లిక్ చేసినప్పుడు VNC అనేది ఆప్షన్ అయితే ఉంటుంది. అప్పుడప్పుడు మీరు నోట్ స్టాప్ చేసుకోవాలన్నా స్టాప్ అంటే సిస్టమ్ స్టాప్ చేసుకోవచ్చు, మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ రీస్టార్ట్ చేసుకోవచ్చు, రీఇన్స్టాల్ ఓఎస్ మీకు ఒకవేళ ఓఎస్ మార్చాలనుకున్నారు, విండోస్ వద్దు నాకు ఇంకోటి కావాలనుకో ఇక్కడ రీఇన్స్టాల్ ఓఎస్ కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మన సర్వర్లోకి ఏ విధంగా వెళ్ళాలి, మనం కొన్ని దాంట్లో ఇప్పుడు మనకు విండోస్ సర్వర్లోకి ఏ విధంగా వెళ్ళాలి, VNC అనే ఆప్షన్ ఉంటుంది. సో VNC మీద ప్రెస్ చేయండి. వన్స్ మీరు VNC మీద ప్రెస్ చేయగానే మీరు కొన్న సర్వర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నేను ఆల్రెడీ కొన్నాను, డైరెక్ట్గా నాకు డిస్ప్లే అయిపోతుంది. బట్ మీకేంటంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి బూట్ అయ్యి పాస్వర్డ్ అడుగుతుంది. మీకు మెయిల్కి వచ్చిన పాస్వర్డ్ లేకపోతే చేంజ్ చేసిన పాస్వర్డ్ ఏదో ఒకటి ఎంటర్ చేస్తే మీకు సిస్టమ్ అనేది ఓపెన్ అవుతుంది. ఏది ఇక్కడ ఏమి ఉండదు. మీకు జస్ట్ మీకు ఏముంటాయంటే వీళ్ళు ఒక డిఫాల్ట్ బ్రౌజర్గా ఒకటి ఇచ్చుంటారు. ఈ డిఫాల్ట్ బ్రౌజర్లోకి వెళ్ళి ఇది కింద ఉంటుంది, కొద్దిగా కిందకు వస్తే మీకు డిఫాల్ట్ బ్రౌజర్ ఉంది కదా, ఈ డిఫాల్ట్ బ్రౌజర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లోకి వెళ్ళి క్రోమ్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఇంక యాజ్ యూజువల్ మనకు ఏ విధంగా డీపిన్ ప్రాజెక్ట్స్లో క్రోమ్ ఎక్స్టెన్షన్లోకి వెళ్ళి ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ ఎక్స్టెన్షన్ యాడ్ చేస్తాం ప్రతి ఒక్కటి ఇంకా మీకు తెలిసిందే. సో చాలా ఇంకా మీకు ఒక సిస్టమ్ అనేది వచ్చేసినట్టే చాలా సింపుల్గా అయితే ఉంటుంది ప్రాసెస్. అంతకుమించి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక మెయిన్ సెట్టింగ్ అయితే ఉంది. మెయిన్ సెట్టింగ్ ఏంటంటే మీరు చేయాల్సింది జస్ట్ ఒకసారి మీరు బ్యాక్ వచ్చి అంటే కింద సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తున్నారు, సెర్చ్లోకి వెళ్ళి సో మీ బ్యాటరీ సెట్టింగ్స్ అనేది మార్చాలి కదా. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. జస్ట్ సెట్టింగ్స్ అంటే మీ సర్వర్లో చేయాల్సిన పని ఇది, నేను మామూలుగా చేసి చూపిస్తున్నాను. సో బ్యాటరీ సెట్టింగ్స్లోకి సిస్టమ్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి
సో ఇక్కడ సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సో పవర్ బ్యాటరీలోకి వెళ్ళి పవర్ బ్యాటరీలో ఇక్కడ డైరెక్ట్గా మీకు ఏం చేస్తారంటే స్క్రీన్ అండ్ స్లీప్ అని ఉంటుంది. స్క్రీన్ అండ్ స్లీప్ మీద కొట్టి అన్ని నెవర్ అనేది పెట్టేయండి. నెవర్ 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 అంటే స్లీప్ కాకూడదు అంటే 24 hours యాక్టివ్లో ఉండాలి కాబట్టి అన్ని నెవర్ పెట్టేస్తే ఓకే అయిపోతుంది. సో ఈ సెట్టింగ్స్ కానీ చేస్తే 24 hours ఇంకా యాక్టివ్లో ఉంటుంది మీ నోడు. సో ఇక్కడ గైస్ కొన్ని ప్రికాషన్స్ ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి మీరు, ఎందుకంటే చాలా నోడ్లు అనేది ఇక్కడ మనం పెడుతూ ఉంటాం. అలాగే మెటామాస్క్ ఎక్స్టెన్షన్ యాడ్ చేస్తాం, మన ఈమెయిల్ ఇస్తాం, ఇందులో చాలా ఇస్తాం. కొద్దిగా స్లోగా అయితే ఉంటుంది, మీరు పేషెన్స్ చాలా ఉండాలి ఇందులో. ఈ సర్వర్లో ఏంటంటే చాలా స్లోగా ఉంటుంది. చిన్నగా వెళ్ళారా, ఎంటర్ చేసుకున్నారా. ఇది మొబైల్ అయితే మీరు జస్ట్ ఈ స్క్రీన్ని మీరు మొబైల్లో ఇప్పుడు నేను చెప్పినంత స్క్రీన్ అయితే చూడొచ్చు, మీరు మొబైల్లో చూడొచ్చు, కానీ మీరు ప్రాసెస్ అయితే చేయలేరు, ఎంటర్ చేయలేరు, చాలా ఏం చేయలేరు. అందుకని సిస్టంలోనే ట్రై చేయండి ఇవన్నీ. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు కొన్ని ప్రికాషన్స్ ఏంటంటే ఖచ్చితంగా గైస్ మనకు బయట సర్వర్ని యూజ్ చేస్తున్నాం, మన మెటామాస్క్ పాస్వర్డ్స్ ఉంటాయి, ఈమెయిల్ పాస్వర్డ్స్ ఉంటాయి, కొన్నిసార్లు వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటంటే మేము వీపీఎస్ సపోర్ట్ చేయం, మీ బ్లాక్ చేస్తాం, డామ్ డీమ్ అంటుంటారు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొన్ని చిన్న చిన్న రిస్క్లు ఉంటాయి కాబట్టి నేను ఆల్రెడీ నోట్ పే అనేది రన్ చేశాను ఇందులో. సో సక్సెస్ఫుల్గా అయింది, మంచి ఎయిర్ డ్రాప్ కూడా వచ్చింది, అందులో మంచి అమౌంట్ అయితే సెండ్ చేశారు వాళ్ళు. సో అలాగే బ్లాక్ మెష్ సపోర్ట్ చేయలేదు, గ్రాస్ కూడా సపోర్ట్ చేయలేదు వీపీఎస్లో. మిగతా ప్రాజెక్ట్ 90% ప్రాజెక్ట్స్ అన్ని సపోర్ట్ చేసి అన్ని ఇక్కడ ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేశాను నేను. సో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇవి ఏం చేస్తారంటే ఒక మెయిన్ అకౌంట్ లేకుండా మీకు మెయిన్ అకౌంట్ ఉంటుంది, మీ సెల్లో మొబైల్ మీ సిస్టంలో యూజ్ చేసుకుని వాటి నుంచి ఒక రిఫరల్ యాడ్ చేసుకొని ఆ కొత్త అకౌంట్ని ఇందులో లాగిన్ చేసుకోండి. అలాగే మీరు ఇందులో చేసే ప్రతి ఒక్కటి కొత్తగా చేసుకోండి. ఈవెన్ మెయిల్ ఇస్తున్నారు, కొత్త మెయిల్ అనేది క్రియేట్ చేసుకోండి. సో ఆ మెయిల్ ఇక్కడ తప్పితే ఇంకెక్కడ యూజ్ చేయొద్దు, ఓన్లీ ఏ డ్రాప్స్ పర్పస్కి, అది ఫేక్ అకౌంట్ పర్పస్కి మాత్రమే చేసుకోండి. ఫేక్ అకౌంట్ కాదు, మీ రెఫరల్ అకౌంట్కి మాత్రం ఆ మెయిల్ ప్రతి ఒక్కదానికి ఆ మెయిలే ఇచ్చుకోండి. అలాగే ఇక్కడ మెటామాస్క్ కూడా ఏ విధంగా యాడ్ చేస్తారంటే సో కొత్త మెటామాస్క్ చేసుకుని దానికి ఫండ్స్ పంపించుకోండి, ఎక్కడి నుంచి వేరే దాంట్లో నుంచి దానికి ఫండ్స్ అనేది పంపించుకుంటూ ఉండండి. ప్రతి ఒక్కటి కొత్తదే క్రియేట్ చేసుకొని దీంట్లో యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా కొన్ని వాటిలో మంచి ప్రాఫిట్స్ అనేది వస్తాయి మీకు. అంటే నెలకి $10 అంటే చాలామందికి బర్డన్గా ఉంటుంది. ఈవెన్ చాలామంది బర్డన్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక మంచి ఎయిర్ డ్రాప్ కోసం వెయిట్ చేసి ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ ఒక $300-500 కానీ వచ్చింది, అప్పుడు మీరు హ్యాపీగా ఇటువంటి ట్రై చేసుకోవచ్చు. లేదు మేము చేసుకోగలుగుతాం మొదటి నుంచి అనుకుంటే హ్యాపీగా మీరు ట్రై చేసుకోండి. ఈ ప్రికాషన్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఏ డౌట్ ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి. టెలిగ్రామ్, నా పర్సనల్ టెలిగ్రామ్ చాట్ ఐడి వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చాలామందికి స్టార్టింగ్లో కొద్దిగా కష్టంగానే ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేశారనుకో 2-3 times కానీ ట్రై చేశారనుకో మీకు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రతిసారి ఇంకా మీరు సర్వర్ క్లోజ్ చేసేవచ్చు, ఇంకా మీరు ఇంకా దీన్ని ఆన్ చేయనక్కలే, అంటే పైకి వెళ్ళి ఇంక మీ సిస్టంలో ఇప్పుడు చేశారు కదా ఎన్ని క్లోజ్ చేస్తే ఇంకా అంతే ఆటోమేటిక్గా ఆన్లోనే ఉంటాయి. అలానే మీ సిస్టమ్ ఆన్ చేసుకోవాల్సిన అవసరం. మీ సిస్టమ్ అంటే ఇక్కడ జస్ట్ మీ ల్యాప్టాప్ని మీరు షట్ డౌన్ చేసినా వెనక సర్వర్ అనేది ఆటోమేటిక్గా అక్కడ రన్ అవుతూ ఉంటుందో అక్కడ. సో సర్వర్లో మాత్రం షట్ డౌన్ చేయకండి, జస్ట్ అలానే వదిలేస్తే సరిపోతుంది. యాజ్ యూజువల్ మరి మీరు ఇదే పీకు హోస్టల్లో వచ్చారా, లాగిన్ చేశారా, వెళ్ళారా, సో వర్చువల్ ప్రైవేట్ సర్వర్స్ మీరు క్లిక్ చేసి మీకు ఏ సర్వర్స్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది. ఏ సర్వర్ సేమ్ ఇందా నేను చెప్పినట్టు చేసి మీ సర్వర్ అనేది చూసుకోవచ్చు. ఇదే విధంగా అంటే కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి విఎన్సి క్లియర్గా 3 dotsలో ఉన్నాయి కదా, విఎన్సి మీద కొట్టగానే మీ సర్వర్ అనేది చూపిస్తుంది. ఇంతే గైస్. సో మన టెలిగ్రామ్ ఛానల్ మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇటువంటి నోట్ ప్రాజెక్ట్స్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్ పైన పిన్ మెసేజ్ అయితే చేశాను నేను. ఈ ప్రతి ఒక్కటి ఏంటంటే మీరు ఏ పనికి మాలిన ప్రాజెక్ట్ అయినా, ఏ చిన్న ప్రాజెక్ట్, ఏ డౌట్, ఎన్ని డీపిన్ ప్రాజెక్ట్స్ ఉంటే అన్ని డీపిన్ ప్రాజెక్ట్స్ అందులో వేసేయండి, ఆ క్రోమ్లో వెనకేసి. ఎందుకంటే ఒకటి రన్ చేస్తుంటే అన్ని రన్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో మంచి ఎయిర్ డ్రాప్, ఏదో ఒక ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా మంచి ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.